రైట్ కోదండరామ్ గారు, కృష్ణా జలాల వివాదం అనేటువంటిది తెలంగాణ ఉద్యమానికి ముందు నుంచే నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ట్యాగ్ లైన్లోనే ఉద్యమం నడిచింది. ఆ వివాదం విభజన సందర్భంగా కొంత తాత్కాలికంగా విభజన చట్టంలో పొందుపరిచిన తర్వాత అది పూర్తి స్థాయిలో నికర జలాలు కావచ్చు, వరద జలాలు కావచ్చు, లేదనుకుంటే ఇతర సైంటిఫిక్ పద్ధతుల్లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా టెంపరీగా ఇచ్చినటువంటి తీర్పు రాష్ట్ర విభజన జరగకముందు చేసింది. అది రాష్ట్ర విభజన తర్వాత దాన్ని రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నా ఇప్పటికీ నీళ్ళ కొరత వచ్చినప్పుడల్లా ఇట్లాంటి వివాదాలు ముందుకు వస్తున్నాయి. నీళ్లు పుష్కలంగా ఉంటే వివాదాలు లేవు, కానీ రేపు మళ్ళీ భవిష్యత్తులో వివాదం మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. దీన్ని ఎట్లా చూడాలి? విషయం ఏంటంటే ఈ వివాదానికి మూల కారణం కేంద్రం కూడా ముందు అర్థం చేసుకోవాలి. మేము చాలాసార్లు కేంద్ర ప్రభుత్వానికి చెప్పింది ఏమంటే, ఉమ్మడి రాష్ట్రంలో అసమాన పంపిణీ జరిగింది. తెలంగాణ నీళ్లు వాడుకోలేకపోయింది. ఉన్న రాజోలి బండ నుంచి అది తుంగభద్ర నది పైన మనకు 16 అయితే 7-8 టీఎంసీలు వాడుకోగలిగినాం. జూరాల ఎప్పుడు కూడా నీటి నిల్వకు అవకాశం లేదు. మరి శ్రీశైలం నుంచి మనకు ఏ ఎత్తిపోతలు కానీ ఏ ప్రాజెక్టులు కానీ మనకు నిర్మించలేదు. అటువైపు మళ్లించుకోవటానికి మాత్రం వాళ్ళు తూములు ఏర్పాటు చేసుకున్నారు తుమ్మిడిహెట్టి వద్ద. ఇక కృష్ణానది నుంచి మనకు 90 టీఎంసీలే వచ్చినాయి. పేర్కొన్న ఇవన్నీ అయినప్పటికీ వచ్చిన నీళ్ళు తక్కువ. ఈ రకమైన అసమాన పంపిణీల కారణంగా తెలంగాణ నష్టపోయింది. ఇక్కడ సాగునీటి అవసరాలు తీర్చుకోలేకపోయినాం. కరువు పీడిత మహబూబ్ నగర్ జిల్లాకు కానీ, రంగారెడ్డి జిల్లాకు కానీ, అదేవిధంగా నల్గొండ జిల్లాకు కానీ కావలసిన నీళ్లను మనం సరఫరాలు చేయలేకపోయినాం. ఇది జరిగినటువంటి ఒక వాస్తవం. ఈ వాస్తవాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్ప సరి చేసుకోలేమనుకున్నాం. ఎందుకంటే రాష్ట్రాలుగా ఏర్పడితే తప్ప తెలంగాణ నీటి వాటాను అడగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో అడగటానికి రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం తెలంగాణకు హక్కులు లేవు. అప్పుడు ప్రత్యేక రాష్ట్రం అయితే తప్ప అడగలేవనే విషయాన్ని గ్రహించి అప్పుడు తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసమే కొట్లాడారు. వాస్తవానికి తెలంగాణ జలసాధన ఉద్యమాలు అనేకం జరిగినాయి. నల్గొండలో ఎస్ఎల్బీసీ కోసం పోరాటం జరిగింది. దుశ్చర్ల సత్యనారాయణ దాంట్లో కీలక పాత్ర పోషించిండు. అదేవిధంగా మునుగోడు ప్రాంతంలో జలసాధన ఉద్యమాలు జరిగినాయి. మహబూబ్ నగర్లో జలసాధన ఉద్యమాలు జరిగినాయి. ఇన్ని జరిగినప్పటికీ కూడా అప్పటి రాష్ట్రంలో న్యాయం జరగకపోవటంతో ఇక ప్రత్యేక రాష్ట్రాన్ని కోరటం తప్ప వేరొక మార్గం లేదని అందరం కూడా ఉమ్మడి రాష్ట్రం నుంచి వేరైపోయి ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరినాం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసేటప్పుడు వెంటనే నీటి విభజన చేయకపోగా నది సరిహద్దులో ప్రవహిస్తుంది కాబట్టి ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసి ఉభయులకు న్యాయం చేస్తామనే మాటకి అప్పుడు చట్టంలో రాయటం జరిగింది. కానీ తర్వాత జరిగిన ఇబ్బంది ఏంది? మనకు వచ్చిన ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే కృష్ణానదీ జలాల పంపిణీ చేయలేదు. విభజన చట్టంలోనే ఆటంకాలు అవరోధాలు ఉన్నాయి అనే మాట అనే కారణంగా మనకి ఇవ్వలేదు. తెలంగాణ నీళ్లు వాడుకోవటానికి అవకాశం లేదు. మనం 3 నెలల్లో తోడుకునే నీళ్లు వాళ్ళు 15 రోజుల్లో పోతిరెడ్డిపాడు తూమిని గేట్లు తెలిస్తే వాళ్ళకి వెళ్ళిపోతాయి. అట్లా వాళ్ళు శ్రీశైలం రిజర్వాయర్ను ఖాళీ చేయగలుగుతారు. మనకేమో నీళ్లు రావు. ఇది మనకు వచ్చినటువంటి ఇబ్బంది. ఈ ఇబ్బంది కారణంగా మనకు వచ్చిన నీళ్ళు దాదాపు 300 టీఎంసీలు, వాళ్ళకి 511-12 టీఎంసీలు వాళ్ళకు వచ్చినాయి. ఈ అసమాన పంపిణీని కూడా మనం వాడుకోలేని దుస్థితి ఏర్పడ్డది. ఆ ప్రాజెక్టులు పూర్తి చేయటానికి అప్పటి ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఇవన్నీ ఒకటికొకటి తోడై మరి తెలంగాణకు చాలా నష్టం ప్రత్యేక రాష్ట్రంలో కూడా కొనసాగింది. నీటి పంపిణీ చేయదు. మీరన్నట్టుగా నీళ్ళని మనకి కేటాయించిన నీటిని వాడుకోవాలన్నా కొన్ని ఎత్తిపోతల పథకాలు రిజర్వాయర్లో నిర్మాణం జరగాల్సింది అనేటువంటిది ఒకటి. ఎందుకంటే ఇక్కడ లిఫ్ట్ తప్ప మరో మార్గం లేదు. ఎందుకంటే సముద్ర మట్టానికి ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక స్వరూపమే దానికి డిజడ్వాంటేజ్ కావటం అనేటువంటిది. కానీ వాటికి కూడా డిపిఆర్ ఎప్పుడో 22లో డిపిఆర్ ఇచ్చినా పాలమూరు రంగారెడ్డి లాంటివి ఇంకా సిడబ్ల్యూసీ దగ్గర పెండింగ్లో ఉన్నాయి అనేటువంటిది. అట్లా చాలా ప్రాజెక్టులు, సీతారాం ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, సమ్మక్క సాగర్ కావచ్చు, ఇట్లాంటి
కొన్ని ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి, వాళ్ళేమో చకచకా నిర్మాణం చేస్తున్నారు అనేటువంటిది కూడా ఒక విమర్శ ఉంది కోదండరామ్ గారు. ఉన్నది ఇప్పుడు ఈ అసమాన వినియోగాన్ని వాటర్ ట్రిబ్యునల్ నిర్వహించలేకపోయింది, నిలుపుదల చేయలేకపోయింది. వాటరు వాళ్ళకి నీటి అసమాన వాడకాన్ని ఆపి తెలంగాణకు కూడా న్యాయమైన వాటా ఇవ్వాలి. కానీ ఆ వాటా కేటాయింపులో మరి ట్రిబ్యునల్ తన పాత్ర తాను నిర్వహించలేకపోయింది. వీటన్నింటి కారణంగా తెలంగాణకు రావాల్సిన న్యాయసమ్మతమైన వాటా ప్రత్యేక రాష్ట్రంలో కూడా రాలేదు. అప్పుడు మనం మాట్లాడుకున్నాం. వాస్తవానికి అనేక పర్యాయాలు కేంద్రానికి వినతి పత్రాలు ప్రజా సంఘాలు కూడా వెళ్ళి ఢిల్లీ దాకా వెళ్ళి ఇచ్చి వచ్చినాయి. ఇక్కడ కూడా అనేక సమావేశాలు జరిగినాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన చొరవ తీసుకోకపోవటం, అన్నిటికంటే మించి కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించకపోవటం తెలంగాణకు నష్టం జరిగింది. ఇవాళ అందరికీ ఉన్న భయాలు ఏంటంటే అవతల వైపునేమో ఢిల్లీ ప్రభుత్వానికి వాళ్లకు ఒక సఖ్యత ఉన్నది, వాళ్ళు దాంట్లో రాజకీయంగా భాగస్వామ్యం ఉంది వాళ్ళకి. యువతల మనకేమో ఆ భాగస్వామ్యం లేదు. ఈ పరిణామాల వల్ల ఇవాళ మనకు అనుమానాలు భయాలు కలగటం చాలా సహజం. ఈ కేటాయింపులు పూర్తి కాలేదు. ఇవి ఇవాళ మనం ఎదుర్కొంటున్నటువంటి కీలకమైన సమస్య. ఈ సమస్యకు ఇవాళ పరిష్కారం వెతకవలసిన బాధ్యత ఒకవైపు వాటర్ ట్రిబ్యునల్ మీద ఉంది, రెండో వైపు తెలంగాణ సమాజం కూడా ఈ ప్రభుత్వం వెనక నిలిచి గట్టిగా ఈ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వానికి మద్దతు తెలపాలి. ప్రభుత్వం పూనుకొని కదలాలి. అప్పుడు ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. ప్రభుత్వం కూడా మరి ఇప్పుడు చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, విషయాలు ప్రస్తావిస్తున్నారు. కాబట్టి మరి ఒక పరిష్కారం ఏదైనా దొరుకుతుందా అనే ఒక ఆశ అయితే ఇప్పుడు అందరి మనసులో